తెలంగాణకు వర్ష సూచన కనిపిస్తుంది. కాసేపట్లో హైదరాబాద్లో వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. భారీ వర్షం కురుస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. పలు జిల్లాలకు వర్ష సూచన. అలాగే తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం పడుతుందని కూడా చెప్తోంది. మధ్యాహ్నం తర్వాత ఆదిలాబాద్, ఇటు హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, అలాగే వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ముసురు పట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని కూడా చెప్తుంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా బుధవారం వర్ష సూచనలు ఉన్నాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉదయం, మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉంటుందని, సాయంత్రం సమయంలో వర్షం మొదలయ్యే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తోంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే మనకిప్పుడు కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని కూడా తెలుసు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, అలాగే నిజామాబాద్ జిల్లాలు నీట మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి తీవ్ర నష్టం చేశాయి. పట్టణాలు నీటిలో తేలియాడే పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇల్లు కూడా చాలా వరకు మునిగిపోయిన పరిస్థితులు కనిపించాయి. రోడ్లు తెగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ఉన్నాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పలు జిల్లాలకు వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ప్రజలకు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమని కూడా అధికారులు చెప్తున్నారు.